ఈ రోజు క్వెషన్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో 2 మార్క్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషనే చూడండి. చెక్ ద వెదర్ ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఏంటి x-3 ఇంటూ 2x + 1 ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ x + 5 ఇచ్చాడు. యాక్చువల్‌గా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్మ్ ఏంటండి? ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. చూడండి. LHS x-3 ఇంటూ 2x + 1 ఈజ్ ఈక్వల్స్ టు RHS ఏమో x ఇంటూ x + 5. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్స్‌ని రెండాటిలతో మల్టిప్లై చేయాలి. x ఇంటూ 2x అంటే ఏమవుద్ది? 2x² ప్లస్ x ఇంటూ 1 అంటే x. సేమ్ ఈ -3ని రెండాటిని మల్టిప్లై చేయాలి. -3 ఇంటూ 2x అంటే -6x. -3 ఇంటూ +1 అంటే -3. ఇది LHS. సేమ్ RHS కూడా x ఇంటూ x అంటే x² ప్లస్ x ఇంటూ 5 అంటే 5x. ఇక్కడ చూడండి ఏది క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. సో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని రైట్ హ్యాండ్ సైడ్‌లో తెప్పించేసుకుందాం. అంటే ఏంటి? 2x² ప్లస్ x మైనస్ cx మైనస్ 3 ఈజ్ ఈక్వల్. సో, ఈ ప్లస్ x² ఇవతల వైపు పంపితే ఏమవుద్ది? -x² అవుద్ది. ఈ ప్లస్ 5x ఇవతల వైపు పంపితే ఏమవుద్ది? -5x అవుద్ది. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి. 2x² మైనస్ x² ఏమవుద్ది? 2 x² నుంచి ఒక x² తీస్తే ఎంత? ఒక x². సేమ్. ఇక్కడ చూడండి. x మైనస్ 6x ఎంత అవుద్ది? -5x. సో, -5x ఎంత? -10x అంతే. సేమ్ ఇంకేంటి కాన్స్టెంట్‌లో -3 ఒకటుంది. సో, -3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది చూడండి. ఇది ఎలా ఉంది యాక్చువల్‌గా? ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉందా లేదా? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాసి దిస్ ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తారంటే. అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. అండ్ మీకు ఫుల్ వీడియోస్ కావాలితే మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. వెళ్లి చూడండి. అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.